హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ ఏసెస్ వ్లాగ్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. 2026లో అయితే ఫస్ట్ వీడియో ఇదైతే. మీ అందరికీ ఈ ఇయర్ అయితే చాలా మంచిగా కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఈ ఇయర్లో మీరు ఏమేమి అనుకుంటున్నారో అవన్నీ మీకు మంచి శుభాలు కలగాలని అయితే మనస్ఫూర్తిగా నేనైతే దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, పాలకి పసుపు కలిపి చూడండి. నిజంగా చూస్తే షాక్ అవుతారు. ఇన్ని రోజులు ఇది తెలియక మనం చాలా కష్టపడ్డాము. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ వచ్చేసి అయితే, ఇలా దోసకాయలు తీసుకొస్తాం కదండి. మామూలుగా మనము కీర దోసకాయ అయితే తీసుకొచ్చి మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న, లేకపోతే బయటనే ఇలా స్టోర్ చేసుకుని ఇలా కవర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే ఏంటంటే ఒక 2-3 డేస్కి ఏమవుతాయంటే అవి వల్లిపోయినట్టు అయిపోయి కొంచెము తినడానికి కూడా బాగుండదు కదా. అయితే ఇవి మనకు ఫ్రెష్గా ఉండాలంటే ఏం చేయండి అంటే, మన ఇంట్లో అయితే స్పూన్స్ ఉంటాయి కదండి. ఈ స్పూన్ ఏం చేయండి అంటే ఒక రబ్బర్ బ్యాండ్ తోటి అయితే ఇలా ఈ కీర దోసకాయకి అయితే ఇలా పెట్టేసేయండి. పెట్టిన తర్వాత మీరు కవర్లో పెట్టేసుకొని మీరు ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నారనుకోండి, మీకు 10-15 రోజుల వరకు అయితే దోసకాయలు అనేటివి వల్లిపోకుండా ఫ్రెష్గా ఉంటాయి, తాజాగా కూడా ఉంటాయి అన్నట్టు. మనకు కావాలనుకున్నప్పుడు బయట తీసేసి మనం కట్ చేసుకొని తినొచ్చు అన్నట్టు. అంటే చాలా వరకు పాడైపోతే పడేస్తూ ఉంటాం కదా, అలా వేస్ట్ చేయకుండా ఇలా ట్రై చేయండి. ఈసారి మీకు చాలా మంచిగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి చార్జర్ వైర్ అండి. మనం ఎటైనా ఊరు వెళ్తున్నప్పుడు హడావుడిగా చూడండి ఇలా మడత పెట్టేస్తాము వైర్ని అయితే. అలా చేసి ఏమవుతుందంటే, ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ఉన్నది చూడండి పిన్నుది, అక్కడ ఏంటంటే వైర్ అనేది విరిగిపోయి పాడైపోతూ ఉంటాయి కదా. అలా కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు ఇలా చుట్టేసేయండి. చాలా ఈజీగా ఉంటుంది. చూడండి ఇలా ఒక చేతి వేలుతో గట్టిగా పట్టేసుకొని ఇలా చుట్టేసిన తర్వాత ఏం చేయంటే పైన మడత పెట్టిన దాంట్లో ఈ పిన్నునైతే ఇలా పెట్టేసి కొంచెం కింది వైర్ ఉంది చూడండి, దీన్ని ఇలా లాగేయండి. చక్కగా ముడి పడిపోతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏంటంటే ప్రెస్ అవ్వకుండా, అది కట్ అవ్వకుండా మనకి నీట్గా ఉంటుంది, పాడవ్వకుండా మనకి ఉంటుంది అన్నట్టు. లేకపోతే అక్కడ వైర్ కట్ అయిపోతుంది, మనకి యూజ్ చేయడానికి వీలవ్వకుండా మళ్ళీ కొత్తది కొనాల్సి వస్తుంది కదండి. మీరు ఎటైనా ఊరు వెళ్తున్నప్పుడు అయితే ఇలా మడత పెట్టేసి హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు అన్నట్టు. అయితే మనకు ఛార్జర్ అనేది పాడవ్వకుండా వైర్ అనేది నీట్గా ఉంటుంది అన్నట్టు. ట్రై చేయండి ఇలా. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక బౌల్ అయితే తీసేసుకుంటున్నాను. ఇందులో వచ్చేసి ఒక గ్లాస్ వాటరు, రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, ఒక స్పూన్ వరకు అయితే వేయాలి. ఇందులోనే సర్ఫ్ అండి, మీరు ఏ సర్ఫ్ యూజ్ చేస్తారో బట్టలకి అదే వేయండి. ఒక స్పూన్ వరకు వేసేసి ఈ రెండింటిని ఏం చేయండి అంటే బాగా మిక్స్ చేయండి. అవి రెండు కరిగిపోవాలి. నీళ్ళలో కలిసిపోయిన తర్వాత మనం దీనిని ఏం చేయాలంటే, మొక్కలు ఉంటాయి కదండి, మొక్కలకి ఏంటంటే లోపల కొంచెం బ్యాక్టీరియాస్ అనేటివి మంచివి కాకుండా కొంచెం చీడ పురుగులు లాంటివి ఉంటాయి కదండి. అయితే మట్టిలో మొత్తము రంధ్రాల్లాగా చేసేసి పురుగు పట్టేసి మొక్కనైతే తోల్చేసి ఆ వేర్లు అనేటివి మొత్తం పాడైపోయి మొక్క చచ్చిపోతూ ఉంటుంది కదా. మీరు ఇంట్లో కుండీలల్లో పెంచుకునే మొక్కలు, గులాబీ పువ్వులు కానీ లేకపోతే మందార మొక్కలు కానీ ఏవైనా సరే వాటికి ఏం చేయండి అంటే వారానికి ఒక్కసారి అయితే ఇలా ఇస్తే ఏమవుతుందంటే మొక్కలు మంచిగా పెరుగుతాయి, పువ్వులు కూడా చక్కగా వస్తాయండి. చూసారా ఎంత చక్కగా వచ్చాయో, రెడ్ గులాబీలు అయితే సూపర్గా పూసాయి. అయితే వీక్లీ వన్స్ అలా ఇస్తే ఏంటంటే లోపల ఏమైనా బ్యాడ్ బ్యాక్టీరియాస్ ఉంటే అవి చచ్చిపోతాయి అన్నట్టు. ఇలా మీరు వీక్లీ వన్స్ ఇచ్చి చూడండి, ఫ్రెష్గా ఫ్లవర్స్ బాగా వస్తాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మీరు ఫొటోస్ ఏమైనా గోడలకి పెట్టాలనుకున్నప్పుడు మేకులు అయితే కొట్టాల్సి వస్తుంది కదా. అయితే మేకులు దిగాలన్నా కష్టమే అండి, గోడ కూడా పాడైపోతూ ఉంటుంది కదా. అయితే కొన్ని మనము జస్ట్ అలా చూడడానికి అలా పెట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టు ఏం చేయండి అంటే, చూడండి నేనైతే ఇలా వాల్కి అయితే ఇలా పెడదాం అనుకుంటున్నాను. అయితే దీన్ని ఏదైనా అంటియాలన్నా కూడా కష్టమే కదా. అయితే ఏం చేయండి అంటే టిక్లీ ప్యాకెట్స్ ఉంటాయి కదా, కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి తీసుకోవాలి. తీసేసుకొని 4 కార్నర్లకి ఈ వాల్కి ఇలా అంటించేసారనుకోండి స్టిఫ్గా ఉండిపోతుంది. మనకి గోడలకు మేకు కొట్టే పని తప్పుతుంది. అదేవిధంగా గోడలకు హోల్స్ కూడా ఉండకుండా నీట్గా ఉంటాయి అన్నట్టు. మనకు యూజ్ లేనప్పుడు తీసేయచ్చు, కావాలనుకున్నప్పుడు ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడడానికి కూడా బాగుంటుంది కదా, వాల్ పాడవ్వకుండా మనకు శ్రమ కూడా చాలా బాగా తగ్గుతుంది కదండి. మేకులు కొట్టాలంటే చాలా పెద్ద పని కదా. చూడండి నేనైతే ఇలా పెట్టేశాను, బాగుంది కదా చూడడానికి. మనకి
శ్రమ తగ్గుతుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. మీ దగ్గర పిల్లల ఫొటోస్ కానీ ఏమున్నా సరే అలా పెట్టేసేయండి, నీట్గా ఉంటాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి సంక్రాంతి రాబోతుంది కదండి. చక్కగా అందరైతే రంగోలీలు అయితే వేయడానికి అందరు ప్రిపేర్ అయిపోతూ ఉంటారు కదా, ఏ ముగ్గులు వేయాలి ఏంటనేసి. ఇది వచ్చేసి ఏంటంటే 7 చుక్కలు సందు 4 వచ్చే వరకు అండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు కూడా వేసేయండి, చూడడానికి బాగుంటుంది. ఇంటి ముందు వేస్తే మంచిగా కనిపిస్తుంది అన్నట్టు. చాలా సింపుల్ అండి. ముగ్గులు వేయడం రాని వాళ్ళైతే ఇలా సింపుల్గా ట్రై చేయొచ్చు అన్నట్టు. కొంచెం పెద్ద పెద్ద ముగ్గులు వేయడం ఇబ్బంది అనుకునేటోళ్ళు ఇలా సింపుల్గా వేసేస్తే ఈజీగా అయిపోతుంది కదా, అంత శ్రమ పడాల్సిన పనే లేదు. నేను వేసేది కూడా చాలా ఈజీగా వేసి చూపిస్తున్నాను. ఇలా మీరు కూడా వేయండి. మంచిగా ఇలా ముగ్గేసిన తర్వాత కలర్స్, మీకు ఇష్టమైన కలర్స్ అయితే నింపేసేయండి, చూడడానికి చాలా బాగుంటుంది కదా. చూడండి నేనైతే ఇలా ఇంటి ముందు ఇలా కలర్ని అయితే నింపేస్తున్నాను. మీకు నచ్చిన కలర్స్ వేసేయండి. నేనైతే బ్లూ, ఆరెంజ్, పింక్, గ్రీన్, రెడ్ ఈ కలర్స్ని అయితే యూజ్ చేసి ఈ ముగ్గునైతే ఇలా నింపేశాను. నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి, హైప్ కూడా ఇవ్వండి. ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూసినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఇలా చక్కగా మీరు కూడా ఈ సంక్రాంతికి ఇలా ముగ్గు వేసేసి ఇంటి ముందు గొబ్బిళ్ళు పెట్టుకుంటారు కదా, ఇలా ట్రై చేసేయండి. బాగుందా? నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి నెట్టెడ్ శారీస్ కానీ చున్నీస్ కానీ వీటిని మనము శారీస్ని కట్టుకున్నప్పుడు ఈ చింగులకైతే ఇలా శారీ పిన్ అయితే పెట్టుకుంటాం కదండి. అయితే పెట్టుకుంటే ఏమవుతుంది, ఇలాంటి నెట్టెడ్ క్లాత్ కానీ లేకపోతే సింథటిక్ క్లాత్ ఉన్నా కూడా పోగులు అనేటివి వచ్చేసి చీర పాడైపోతుంది. అయితే అలా కాకుండా ఉండాలంటే ఇలా టిక్లీ ప్యాకెట్స్ ఉంటాయి చూడండి, ఆ టిక్లీని ఏం చేయండి అంటే ఇలా కొనకైతే ఇలా పెట్టేసి ఇలా పెట్టుకున్నాం అనుకోండి, పోగు అనేది బయటికి రాదు, చీర పాడవకుండా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. అలానే కాదు, పళ్ళుకు కూడా పెట్టుకునేటప్పుడు ఈ సేఫ్టీ పిన్ అయితే పెడతాం కదా, ఆ సేఫ్టీ పిన్కి అయితే తప్పకుండా మీరు ఇలా అయితే పెట్టుకోవాల్సిందే అండి. సేఫ్టీ పిన్ ఏంటంటే బ్లౌజ్లో ఇరుక్కుంటుందండి, అలా లోపలికి వెళ్ళిపోయి బ్లౌజ్ పాడైపోతుంది, అటు చీర కూడా పాడైపోతుంది. అయితే చీర పెట్టేటప్పుడు అయితే ఇలా తప్పకుండా ఇలా టిక్లీ పెట్టేసి ఈ బొట్టు బిళ్ళని ఇలా పెట్టేసి కనుక పెట్టారనుకోండి, పోగు అనేది లోపలికి ఈ సేఫ్టీ పిన్ పోకుండా నీట్గా ఉంటుంది, చీర పాడవకుండా ఉంటుంది. తప్పకుండా ఇలా ట్రై చేయండి, ఇదైతే ప్రతి ఒక్క ఆడవాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి మందపాటి ఒక గిన్నెని తీసేసుకొని ఇందులో అయితే ఒక స్టాండ్ అండి పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే ఫ్రీ హీట్ చేసుకోవాలి. నేను ఈ బౌల్కి అయితే నెయ్యి రాసేసి, ఇది కేక్ ప్యాన్ అండి, దీంట్లో కొంచెము మైదా పిండి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేయాలి. నేను ఈ న్యూ ఇయర్కి చేసిన కేక్ మీకు చూపించబోతున్నాను. ఎప్పుడైనా మీరు ట్రై చేస్తే ట్రై చేయండి. ఇలా షుగర్ 1 కప్పు, ఆయిల్ వచ్చేసి ఒక 1/2 కప్పు, 2 ఎగ్స్ అండి, చాలా తక్కువ క్వాంటిటీ తోటి మీకు చూపిస్తున్నాను. ఎప్పుడైనా మీ పిల్లలకి ఇవి చేయాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి, ఈజీగా అవుతుంది, చాలా స్పాంజ్ లాగా వస్తుంది. 2 ఎగ్స్. ఇప్పుడు నేను మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి ఇలా వచ్చేసింది కదా, దీన్ని అయితే ఇప్పుడు బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు స్టెయినర్ తీసుకొని నేను చిన్న కప్పుతోటే తీసుకుంటున్నాను. ఇదే కప్పుతోటి మైదా అండి, వంట సోడా, బేకింగ్ సోడా 1 స్పూన్ వేస్తున్నాను, సాల్ట్ చిటికేడు, దీన్ని జల్లించుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్లో, ఎప్పుడు ట్రై చెప్తే ఇలా ట్రై చేయండి. పిల్లలకి ఎప్పుడైనా ఇవ్వాలనుకున్నప్పుడు లేకపోతే ఎవరైనా బర్త్డేలు ఉన్నప్పుడు కూడా ఇలా ఈజీగా చేసి, నేను చిన్న కప్పుతోనే చూపిస్తున్నాను, బట్ ఎంత బాగా వస్తుందో మీరే చూసేయండి. కేక్ అయితే సూపర్గా వచ్చింది అన్నట్టు. ఓకే, ఒకటే డైరెక్షన్లో అయితేనే ఈ పిండి మిశ్రమాన్ని అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత చూడండి, ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ అయితే ఉండాలి. ఇందులో వెనిలా ఎసెన్స్ అండి ఒక 2-3 డ్రాప్స్ వేస్తే సరిపోతుంది. ఇందులోనే ఒక 1/2 చెక్క నిమ్మరసం అయితే ఇలా రసం పిండుకోవాలి. గింజలు ఏమైనా ఉంటే తీసేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మంచిగా మిక్స్ చేసేసి, ఇప్పుడు మనము ఆల్రెడీ బౌల్లో అయితే ఈ కేక్ బౌల్ ఉంది కదా, ఇందులో అయితే ఈ మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు ఒకవేళ ఓవెన్లో చేద్దాం అనుకుంటే 180 డిగ్రీస్లో
30 to 35 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి నేను పైనుంచి అయితే బాదం పలుకులను అయితే ఇలా వేసాను. బాగుంటుంది, టేస్ట్ సూపర్ ఉంటుంది అన్నట్టు. ఓకే, ఇది ఫ్రీ హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో అయితే మనము ఈ బౌల్ని అయితే ఇలా పెట్టేద్దాము. పైన మూత పెట్టేసి 30 to 35 మినిట్స్ సిమ్లోనే పెట్టేసుకొని మనం బేక్ చేయాలి. ఓకే, ఇది 35 మినిట్స్ తర్వాత చూసారా ఎంత బాగా పొంగిందండి. చిన్న కప్పు బట్ మనకి కేక్ ఎంత బాగా వచ్చిందో చూసారా. ఇది అయిపోయింది. ఇప్పుడు చల్లారిన తర్వాత దీన్ని అయితే మనము బయటికి తీసేద్దాము. సూపర్ వచ్చిందండి కేక్. ఇంత బాగా పొంగుతుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ మంచిగా వచ్చింది. చూడండి ఇప్పుడు దీన్ని అయితే మనము డిమోల్డ్ చేసుకుందాము. ఓకే, ఇప్పుడు చూడండి ఎంత బాగా పొంగిందో చూసారా. ప్రెస్ చేస్తూ ఉంటే ఎంత స్పాంజ్ లాగా ఉందో అసలు. ఇదైతే చాలా బాగా వచ్చిందండి కేక్ అయితే. మీరైతే తప్పకుండా ట్రై చేయండి, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఈసారి అయితే తప్పకుండా ఇలానే చేయండి. అంటే 2 ఎగ్స్ కదా, అన్నీ మనకి ఇంట్లో ఉండే దొరికేటియే. ఏమి అంతగా కష్టపడాల్సిన పని లేదు, బీటర్ తోటి పని లేదు, ఓవెన్తో పని లేదు. చాలా ఈజీగా మనము స్టవ్ మీదనే ఇలా కేక్ చేయొచ్చు అన్నట్టు. చూసారా, నేను కట్ చేసి చూపిస్తాను. ఎంత మంచిగా స్పాంజ్ లాగా వచ్చిందంటే నమ్మలేరు అసలు. చూసారా, బాగా వచ్చిందండి. ఈసారి తప్పకుండా మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి బుట్ట ఉంటుంది కదండి, ఈ బుట్టకు వచ్చేసి ఏం చేయండి అంటే, మన దగ్గర ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా, ఈ కవర్ని ఏం చేయండి అంటే ఇలా దీని లోపలైతే దీన్ని ఈ బుట్టని పెట్టేసి పైకి లాగండి. కొంచెం పెద్దగా ఉన్న కవర్ అయితే మంచిగా పనికి వస్తుంది అన్నట్టు. చూడండి ఇలా పెట్టిన తర్వాత బ్యాంగిల్ ఉంటుంది కదా, ఏదైనా యూజ్ చేయని బ్యాంగిల్ని అయితే ఇలా ఈ బ్యాంగిల్ నుంచి ఈ కవర్ని అయితే ఇలా పైకి తీసేయండి. కొంచెం గట్టిగా పైకి లాగేస్తే ఏం చక్కగా చిన్న హోల్ లాగా అయితే ఇలా ఏర్పడుతుంది. ఈ కవర్ని ఏం చేయండి అంటే ఈ బుట్ట కిందికి ఇలా గట్టిగా లాగేసేయండి. మంచిగా నీట్గా కనిపిస్తుందండి. చూడండి ఎంత బాగుందో అసలు. ఇలా స్టిఫ్గా పెట్టేసిన తర్వాత ఇందులో మనము ఏమైనా సరే స్టోర్ చేసుకోవచ్చు. ఉల్లిగడ్డలు అయితే ఏం చక్కగా ఇలా స్టోర్ చేసుకోవచ్చు అన్నట్టు. చూడడానికి కూడా చాలా బాగుంటుంది, మనకి ఏమైనా పురుగు పట్టకుండా నీట్గా ఉంటుంది అన్నట్టు. చూడండి ఇలా స్టోర్ చేసుకుంటే ఈ బాక్స్ చూడడానికి మంచిగా ఉంటుంది, మంచిగా యూజ్ అవుతుంది కూడా. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పాలు ఉంటాయి కదండి, పాలను ఏం చేయండి అంటే ఈ పాలలో అయితే పసుపును కలపండి. నిజం చెప్తున్నానండి, నేను 7 days నుంచి అయితే ట్రై చేస్తున్నాను. కొంచెం మనకి ఎన్ని రోజులు ఇది తెలియక నిజంగా చాలా కష్టపడ్డాము. నేనైతే బౌల్లో అయితే కొంచెం ఒక 2 tablespoon వరకు అయితే పాలను తీసుకొని 1 tablespoon వరకు అయితే పసుపునైతే యాడ్ చేస్తున్నాను. అయితే దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఏం చేయండి అంటే, మామూలుగా ఫేస్ మీద అయితే ఈ మధ్య అయితే తెల్ల మచ్చలు, నల్ల మచ్చలు కొంచెము అలా కనిపిస్తూ ఉన్నాయండి. అయితే ఆ ఫేస్ని మనం ఎన్ని రకాలుగా ఏ క్రీములు యూజ్ చేసినా పోవట్లేదు. అయితే ఈ పాలలో పసుపు కలిపేసి మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి అండి, డైలీ తప్పకుండా 2 times అయితే మెలస్మా అని అంటారు కదా, ఫేస్ మీద చిన్నగా అంటే తెల్లగా నల్లగా అలా మచ్చల్లాగా కనిపిస్తూ ఉంటాయండి. చూడండి నాకు ఇలా కనిపిస్తున్నాయి. అయితే నేను డైలీ 7 days నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. నాకు మంచి రిజల్ట్ ఉందండి. ఇది తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఏం చేయాలంటే పెట్టుకొని ఒక 5 minutes ఏంటంటే మసాజ్ చేసినట్టు రుద్దాలి. మసాజ్ చేసినట్టు రుద్దిన తర్వాత 10 minutes వదిలేయాలి. ఇలా వదిలేసిన తర్వాత మనము వాష్ చేసుకున్నాం అనుకోండి, ఇది నీట్గా క్లీన్ అయిపోతుంది అన్నట్టు. అంటే డైలీ చేస్తూ ఉంటే చక్కగా పోతుంది అన్నట్టు. నేనైతే ఇలానే ట్రై చేస్తున్నాను. మీలో ఎవరికైనా సరే ఇలా ఫేస్ మీద తెల్ల మచ్చలు, నల్ల మచ్చలు అలా ఏర్పడుతూ ఉంటే మాత్రం తప్పకుండా ఈ రెమెడీని అయితే ఫాలో అవ్వండి. చాలా మంచి రిజల్ట్ ఉంది. అంటే పాలు కూడా చాలా బాగా పనిచేస్తుంది కదండి. పసుపు అయితే మంచిగా మనకు యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. ఫేస్ మీద ఏమైనా ఉన్నా కూడా క్లీన్ చేసేస్తుంది అన్నట్టు. మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేయండి. తప్పకుండా మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి అయితే అప్లై చేసి చూడండి. 100% రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే నేను యూజ్ చేస్తున్నాను, నాకు మంచి రిజల్ట్ కనిపించింది, అందుకే మీకు షేర్ చేస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి
ఇలా కొన్నిసార్లు మూకుళ్ళు ఏందంటే నల్లగా మాడిపోతాయండి. మనం ఎంత రుద్దినా పోనే పోవు. రుద్ది చేతులైతే ఇబ్బంది బాగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి కదా! కొందరికి షోల్డర్ పెయిన్ ఉంటది కదండీ! అలాంటి వాళ్ళకైతే చాలా ఇబ్బంది అయితది. ఏం చేయండి అంటే 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడరు, 1 టేబుల్ స్పూన్ వరకు వచ్చేసి ఏందంటే వంట సోడా, అదేవిధంగా మనకి లిక్విడ్ ఉంటుంది చూడండి, వాషింగ్ మిషన్లో వాడే లిక్విడు, అదేవిధంగా లెమన్ అండి, కొంచెం వాటర్ వేసేసి ఏం చేయండి అంటే ఇలా బాయిల్ చేయండి. బాయిల్ చేస్తే ఏమవుతుందంటే మనము రుద్ది కడిగే పనే లేకుండా దానంతట అదే క్లీన్ అయిపోతుందని. జస్ట్ ఇలా ఒక 5 నిమిషాలు కనుక మంచిగా ఉడికించామనుకోండి, ఆ ఆవిరికి అదంతా క్లీన్ అయిపోతుంది. చూసారా, మంచిగా దానంతట అదే మొత్తం ఊడొచ్చిందండి. కొంచెం మీరు చూసారో లేదో అప్పుడప్పుడు మూకులలో నల్లగా మారిపోతే మనం ఎంత రుద్దినా పోదండి. జస్ట్ స్క్రబ్బర్ తీసేసుకొని ఇలా కనుక మీరు క్లీన్ చేసుకున్నారనుకోండి, ఈజీగా క్లీన్ అయిపోతుంది అన్నట్టు. ఈసారి కనుక మీకు మూకుళ్ళు కానీ గిన్నెలు కానీ అడగంటిపోయి నల్లగా మారిపోయి అస్సలే వీలు కాకపోతే ఇలా ట్రై చేయండి, మీకు హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.